భారతదేశానికి సంబంధించి రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తుంది. ఈ విషయం కన్ఫామ్ అయింది నాకు అంటూ ట్రంప్ చెప్పడం. మరి కాసేపటికే రిఫైనరీల వైపు నుంచి ఓ స్టేట్మెంటు, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుకి మమ్మల్ని ఎవరూ ఆపలేదు, ప్రభుత్వం కూడా అడ్డుపడలేదు, మేము కొంటాం రష్యా నుంచి అన్నటువంటి. అంటే ట్రంప్ రాయిటర్స్ ద్వారా ఒక ఫీడ్బ్యాక్ పెట్టి ఫీలర్ పెట్టి దాని ద్వారా ట్రంపే స్వయంగా మాట్లాడాడు. అదే సందర్భంలో మన రిఫైనరీల ద్వారా నరేంద్ర మోడీ మాట్లాడాడు. ట్రంప్ స్వయంగా మాట్లాడాడు, మోడీ వీళ్ళ ద్వారా మాట్లాడిస్తాడు. అదే తేడా. ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడవు, ఇప్పుడు రాహుల్ గాంధీ కోపం ఏంటి, నేను మాట్లాడినప్పుడు రోజు నాకు సమాధానం చెప్పాలా మోడీ, లేకపోతే కనుక ట్రంప్ మాట్లాడితే నువ్వే సమాధానం చెప్పాలి అన్నటువంటి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్నటువంటి దాంట్లో ఒక టాక్టిక్స్ ఉంటాయి. పిచ్చి కుక్కతో మనం ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోకూడదు, దానికి దూరంగా వెళ్ళిపోవాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. అదే సందర్భంలో పెంపుడు కుక్కతో జాగ్రత్తగా ఉండాలి, దాని నుంచి రోగాలు అంటకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మోడీకి బాగా తెలుసు.